అందరికీ నమస్కారం. జనసేన టీడీపీ వాళ్ళందరికీ నమస్తే. మీరందరూ అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెట్టి నన్ను ఇలా పంపించి హనీ స్కామ్లు ఇవన్నీ అంటున్నారు. కానీ నన్ను ఎవ్వరూ ఎటువంటి ప్రోవోక్ చేసి పంపించలేదు. ఇది నిజంగా నాకు జరిగిన అన్యాయమే. నన్ను వైసీపీ అనే ముందు శ్రీధర్ గారు డైరెక్ట్ ఎమ్మెల్యే కాదు, అతను ముఖవారిపల్లి సర్పంచ్ వైసీపీ పార్టీ నుంచి 3 years సర్పంచ్గా చేసి రిజైన్ చేసి ఇప్పటికీ అతనే సర్పంచ్, ఉప సర్పంచ్ గారి చేతిలో ఉంది. ఇతను సర్పంచ్ వైసీపీ పార్టీ నుంచి. సో చెప్పాలనుకుంటే నేను కూడా అతనేదో వైసీపీ నుంచి జనసేనకు వచ్చాడు ఇలాంటివి కూడా నేను చెప్పచ్చు. కానీ ఇక్కడ జరిగిన అన్యాయం ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగింది. పార్టీలకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక అతను ఐటీ ఎంప్లాయ్ అయితే ఐటీ ఎంప్లాయ్ అని పిలుస్తాం, అతను ఆక్యుపేషన్ అది జనసేన పార్టీ నుంచి రిప్రజెంట్ చేసింది, అది అతని అఫిడవిట్లోనే ఉంది. అందుకనేసి మేము జనసేన పార్టీ అని పలకాల్సి వచ్చింది తప్ప ఇఫ్ హీఈస్ అన్ ఐటీ ఎంప్లాయ్, ఇఫ్ హీఈస్ సమ్ వర్కర్ ఆర్ సంథింగ్ మేము అదే పెట్టి పిలుస్తాం. ఇప్పుడు వీణా అంటే రైల్వే కోడూరులో పనిచేసే అమ్మాయి గ్రామ పంచాయతీ ఆఫీస్లో. నేను కూడా పంచాయతీ ఆఫీస్ తరపు నుంచే కదా, మా మినిస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారే కదా. సో నన్ను ఏ పార్టీ ప్రలోభ పెట్టి ఈ పని చెయ్యి అనేసి పంపించలేదు. ఇది మీకు ఎంక్వైరీలోనే కొద్ది రోజుల్లో తేలుతుంది.